వాడితే ఏ సాకలదాయి లేదు, ఏ సాకలదాయి లేదు. దీనికి ఆ నాలుగు కోసేస్తే నీ పోతు ప్రెసిడెంట్ బాబు నువ్వేదన్నా సరే దీనికి ఆ పోతు మీరందరు పెద్ద మనుషులు ఎన్నాళ్ళు బట్టి మీ ఊర్లో కూలి చేస్తున్నాను, నాకు ఎప్పుడు మీరు న్యాయం చేయలేదు, ఆడికే చేస్తున్నారు. ఈసారి మాత్రం మీరు ఏడు చేస్తానో నాకే తెలియదు. కోసి కారు పెట్టేస్తారు ఇంటికి నారిక. నువ్వు నాలుగు కోసేస్తావు కానీ ఎంతకి నువ్వు వచ్చినావు ఉదయం అనగా వెళ్ళినది ఏడు చేసినవరా? అదయ్యా పెద్దలు చెప్పిన శాస్త్రానికి సరిపోయింది. ఇంటికాడ గాడిదట, ఈదిలోని గాడిద గట్ట పళ్ళోడది అన్నిందట. ఇది తన్నింది కాకపోతేనట నేను వచ్చి పాట ఎత్తి ఇప్పుడు వచ్చింది నేను దీనికి తొంతన నుంచి అంతంది. ఏటి మొగోడు ఏటి అంత కర్ర ఉంది ఎట్రా, అంత కర్ర ఉంది ఏటి ఏదరు నీ కర్ర చూపించు చెప్తాను. కర్రాలు నాయుడు మనం చేసాలదా వాళ్ళ మీరు చెయ్యా వేసినానంటే ఏటి వస్తావు నాయన నన్ను కొట్టకురో తిట్టకురో బాబర సింగడి బాబా నీకు పుణ్యమైన ఉంటది రో బాబర సింగడి బాబా. కొట్టకురో తిట్టకురో బాబర సింగడి బాబా నీకు పుణ్యమైన ఉంటది రో బాబర సింగడి బాబా. నేడబా ఇంటి పిల్లలు రో బాబర సింగడి బాబా నాకు డాబు డూబు లేదు రో బాబర సింగడి బాబా. పెంకింటాను నాకు ఎక్కువ రాత్రి కొట్టిన దెబ్బలకి బావిడి సింగడి బాబా రాజాము గొప్పు మందిరో బావిడి సింగడి బాబా. నువ్వు పగలు కొట్టిన దెబ్బలకి బావిడి సింగడి బాబా కొందూరు గొప్పు మందిరో బావిడి సింగడి బాబా. మరి ఈ రోజు నుంచి నేను ముట్టంలే. ఏమరా ఈ రోజు నుంచి కొట్టను ముట్టను మరి అలా మా అమ్మ నీకు ఏడు చెప్పినదిరా? ఏడు చెప్పిందా? ఏడు చెప్పింది నాయన తెప్ప 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 నేను చచ్చిపోతాను నేను కాదు కాని లేక లేక నాకు ఒక్కరితే కూతురు. అవును అతి ముద్దుగా పెంచిన నీ చేతులను పెట్టాను కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కొడుతున్న అన్న కొట్టినట్టే, ఈ రోజు నుంచి ఒకవేళ దాన్ని ముడుతున్న అన్న ముట్టినట్టే. అందుకని ముట్టడం మానేనవా? అమ్మ నాకేమవుద్దా అప్ప అప్పని ఊళ్ళో ముడతారేట ఊరు గొల్లిగా ఈడు ఎలాగొచ్చినాడు ఈడు. అవునరా నా బతుకు బుగ్గుబాటు చేసేసింది రా మా అమ్మ. ఏ రోజైనా నీకు చేసుకున్న తర్వాత పిల్ల జల్ల సుఖమా సంసారమా ఏటి ఆడిసిందిరా? ₹1 పువ్వులు తెచ్చి ఎప్పుడైనా ముడిసినావా? పిల్లలు పువ్వులు పెడితే పిల్లలు పుట్టేస్తారు చూసినారమ్మా? పువ్వులు పెడితే పిల్లలు పుడతారా అని అడుగుతాడు మగోడు. ఇలాంటి మగోడేనమ్మా డూబుడాబేగొట్టుకులాడు ఉప్పులేదమ్మా. నువ్వు పని చేయి, రోజు ఆ శ్రీరాములు కోవిల్లోకి వెళ్ళి దండం పెట్టి దీపం పెట్టి రోజు ఏడతాను. ఏడతానువా? బావు కనికరించడం లేదు నాకు. ఎందుకు కనికరించలేదు? నేను నరసాపురం దాసుడి కాడికి వెళ్ళాను నీ గురించే. ఏటే దోసుడి దగ్గరికి వెళ్ళావా? అవురా చేతగాని మగోడా, శబరిలేని మగోడా, నీకు సిగ్గు లేదురా, లజ్జ లేదురా? ఎవడైనా పిల్లలు లేకపోతే దోసుడి దగ్గరికి వెళ్తారండి. మరి ఎలా పుట్టాలి ఆడి దగ్గరే తెలుసుకోవాలా? అదమ్మా మగోడు కాదండి, ఎలా పుట్టాలో అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాడు. దాసుడి కాడికి వెళ్తే ఏటన్నాడు తెలుసు చెప్పినాడు? తెప్ప తెప్ప మరి పిల్లలు పుట్టరా? ఎట్లయినా నాకు పిల్లలు పుట్టరనిసాడా, పుట్టరనిసాడా? ఓర్ నాయనా నానేడు చేతుండ్రు, నానే గోతులు పడుతుండ్రు, నేనే నూతులు పడుతుండ్రు, నాకు గండడికి కట్టు పెట్టినారమ్మో. ఈడు మగోడు కాదమ్మో, నేనేం చేతుండ్రా? ఎందుకు ఏడుతాను? ఏడకేటుందిరా నా బతుకులానా? నీళ్ళ చేతకాని మగోడు కట్టుకుంటే పేడక పిల్లలు పుడతారాగా. ఏటే దాసుడు ఏటన్నాడు తెలుసు? చెప్పినాడు రా? తెప్ప తెప్ప మీ ఆవిడ 4 రాత్రులు నా దగ్గరికి తోలురా పిల్లలు పుడతారని పట్టుకోండిరా. నీకు ఎవరైనా పిల్లలు లేకపోతే అలా తోలుతారండి? చూడండి చేతకాని మగోడు. మీరు నవ్వుతారండి, మీ బతుకులు బాగున్నాయి వాళ్ళకి నవ్వుతారు. ఎంతమంది
కొంతమంది పెద్ద మనుషులు అన్నారు కుర్చీలు వేసుకొని కూకో అనరు ఒక్కలేని చెప్తాను రా నాకు న్యాయం చెప్తాను రా అది ఆ పిల్లడు అక్కడే వచ్చిన కానించి గింజికి పోయి చెప్పేస్తాను పిల్లడికి డబ్బులు లేవు ఒరే అయ్యా ఒక 100 రూపాయలు తీరా దీనికి గాజులు వేయించుకుంటుంది ఆడికి ఇవ్వాలి అయితే నచ్చా ఏటన్నాడు తెలిసిన ఏడు చెప్పినాడు 4 రోజులు తోలమంది నిన్ను తోలేస్తానేట మరి ఏడు సిగ్గులేని మగోడు ఏటన్నాడు మీ ఆవిడ రాకపోతే నువ్వేనా రా 4 రాత్రులు నా ఇంటికాడ పడుకో అని చెప్పినాడు అవును రా వారు సిగ్గులేనాడా నన్ను రమ్మన్నాడు నిన్ను రమ్మన్నాడా దేనికి మంత్రం చెప్తామన్నాడు మంత్రం చెప్తానన్నాడా ఏం మంత్రం రా మామ అదేనే నీకు పిల్లలు ఎందుకు పుట్టరో చెప్పినాడు ఏటని నువ్వు చిన్నప్పుడట నేను చిన్నప్పుడు చూడకాని కప్పని కుమ్మానమాట ఓలమ్మ నేను కప్పను కుమ్మిసినారా మామా మరి కప్పు దోసం పోవాలంటే నేను చెయ్యాలరా చెప్పినాడా ఆలకిస్తావా 4 రాత్రులు నేర్చుకోనా ఏటి మహానుభావుడు ఏటి నేర్చుకున్నావా మంత్రము మంత్రమా ఏం మంత్రం మామా నీకు చెప్పమని చెప్పినాడు మామా ఎవరు లేనప్పుడు మన ఇద్దరు ముందు కాడ చెప్పమన్నాడు ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరు లేరురా ఈ పొద్దు మంత్రం చెప్తాను చొప్పుడుగా ఆలకి చెప్పురా మామా 4 కేజీలు గోధుమ పిండితే 4 ఈసులు గోధుమ పిండి తెమ్మన్నాడు 4 ఈసులు బెల్లం 4 ఈసులు మొత్తం 8 ఈసులు అయింది 8 ఈసులు కలుపు కలిపినాను రా ఒకటే పప్పు చెయ్యు అవునరా నీకు పోయే కను పట్టుకుందిరా మన ఇంట్లో 8 ఈసులు పప్పు చేసినంత పెనం ఎక్కడైనా ఉందా పోనీ ఆ పెనం కాదు ఒకలా చెయ్యు ఏడు చెయ్యాలా గచ్చు కింద కన్నం పెట్టు గచ్చు మీద సరిసే కింద పొలలు ఎట్టు ఏటి గచ్చు కన్నం పెట్టేసి గట్టు మీద సరిసేసి కింద పొలాలు ఎట్టాలి పొడి పెద్ద పప్పు చేసినాను రా చేసినావు పల్లెంలో పెట్టావు సొంపా చుట్టినావు బుర్ర మీద పెట్టావు ఇదిగో ఏకుని లేచి లేచి ఆ కోనిటి కాడికి వెళ్ళి అక్కడ దించాను మామ నేను చెప్పిన మాత్రం చొప్పరిగా చెయ్యు చెప్పురా మామ ఏం మంత్రం అది కప్పమ్మ కప్ప కప్పమ్మ కప్ప అన్నవా లేదా ఏంటి నీకు చెవులు పోయారా కదా అన్నవా లేదా అన్నాను రా కప్పమ్మ కప్ప కప్పమ్మ కప్ప కప్పమ్మ కప్ప కప్పమ్మ కప్ప నీ కాలుతోని తొక్కడమే నీ కాలుతోని తొక్కడమే తప్పమ్మ తప్పమ్మ అందుకని ఇదిగో అందుకని అలాగే అందుకని కప్పమ్మ కప్ప కప్పమ్మ కప్ప ఇదిగో అమ్మ నా పప్ప అవునరా ఆ ఒక్క కప్పకి అంత పెద్ద పప్పు పెడితే తింటదే నీ తెలివి తక్కువ చెల్లోని కప్ప అప్ప ఇసిరాను అనుకో 4 కప్పులు వచ్చి కప్పులు ఉంటాయి తినేస్తాయి ఎన్ని తింటే అందరు పిల్లలు పుడతారు మామా మరేమో మనకు పిల్లలు పుడతారు అన్నావు కదా ఈ శుభ సందర్భంలో మనం మంచి ఆట ఆడుకొని పాడుకుందాం రా మామా నాటకాలు
రమ్మంటారు నా డబ్బులు ఎవడానికి రోడాడు వెనకలెళ్ళి ఏదో అనమాట బాగా అంటాడు. అదే పాటలెట్రా ఎలాంటివా అది మా మనం ఆ రాళ్ల వీధిలోన చిన్నది ఆహా ఎలా ఉందో చూస్తావా? ఎలాగున్నది? ఎలా పిలుస్తుంది నిన్ను చెప్తాను వినరా. మామా రాళ్ల వీధిలోన చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది. అదేంటిది? నువ్వు రమ్మన్నా నేను వచ్చినాను. అయితే రమ్మంటాడు చేతులు వేసేస్తావా? ఇరిపోగలి తీరు. రాళ్ల వీధిలోన చిన్నది సరసానికి రమ్మన్నది, పిటపిటలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది, పిటపిటలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. సరసానికి రమ్మన్నది. బావా బూరెలాంటి బుగ్గలున్నది, మొగలి రేకు మొగ్గ వంటిది. మొగలి రేకు మొగ్గ వంటిది, పిటపిటలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది, పిటపిటలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. జోరు మీద ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది. ఏయ్ ఎలాడదాయనయ్యా ఈదిలోకి వస్తే సిగ్గని లంగయ్య ఎత్తి మొహం కొప్పుకుందట. వాళ్ళమ్మ ఇళ్ళ తోడేనండి నిజామతి మగ నీళ్ళు కలిపి జరాల పాయ 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 పాయ. ఓహో ఓహో ఆ ఎట్ట సింగారాన్ని చీర కడితే లంగాలు దొంగడు చచ్చిపోండట. వాళ్ళమ్మ ఇలాంటి చిత్రాలు మగోడు ఉత్తరాలు రాస్తే సిక్కుడిపోయిందమ్మా. వచ్చిదానికి ఎప్పుడు పడుకుంటే కుక్కొచ్చి పక్కన తొంగి ఓలమ్మో పతిరత మగోడు పందిరేస్తే తొండలు తుప్పుకుంటూ వచ్చిందట. అలాంటి మగోడ మీడు నీలాంటి పతివేత నీలాంటోడే ఏమిటా? ఒరే మామా నువ్వు నేనెందుకు పోతాను? ఎందుకు మామా నువ్వు కాదు మరొకరు చేస్తాను. మామా చూడరా సెలయేటి పాజల్లో సకిరేవు బండకాడా నా చీర తడిసి నీలింగి తడిసి మరి రెండు కలిసి బండకేసి బాధితే నా చీర చిరిగి నీ గుండె చిరిగి మరి రెండు కలిసి నా గుండె పగిలేనా. మా వచ్చే నమస్తే వచ్చేస్తా. చెయ్యేస్తా. మా వచ్చే నమస్తే వచ్చేస్తా. చెయ్యేస్తా. ఆ ఊరి కుర్రోడు ఈ వీధికొచ్చాడు. చిగడి చిగడి లైలా ఓ బిగిడి బిగిడి లైలా ఓ బిగిడి 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 లైలా లైలా బిగిడి బిగిడి లైలా ఓ బిగిడి బిగిడి లైలా ఓ బిగిడి 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 లైలా లైలా. నచ్చా కాదంటే నీకు పని చెప్తాను చూడు. ఏమిట్రా? కాదంటే నీకు ఇడకిచ్చి తోలేస్తాను పో. వాళ్ళమ్మా నా కీడు అక్కడ చెత్తరాక నాటము. ఒరే నాన్నగా లేకపోతే నీ మూతి మీద గెంజి ఉండదురా, కోసిపోతావరా, పండిపోతావరా. జాగ్రత్త. అయ్యా మీరు ఇది వెళ్ళిపోతే నౌకరీ ఆగిపోతాను అనుకోకండి, మరొక ఇద్దరు చేస్తాను. వాళ్ళమ్మా ఈడ అందమంతా మా అందమేనండి. ఈడికి ఇద్దరు చెత్తరటద్దరు ఒక్కదాని తేడా చూస్తాను. పోతావా లేదా? ఓయ్ పోతాను. వెళ్ళిపో. ఇక పడుకుంటాను వెళ్ళిపోయా అన్నా. దీని చేడా పోయింది మన ఇంటికి రాక దండ పెడతాను. ఒక 10 రోజులు పడుకుంటాను.
నువ్వు నాకేట్ చెయ్యకో, నాకా చూడకుండా అటు చూసుకో. ఎందుకో వెళ్ళిపోవడానికా? అదిగో మరిసెట్టు ఉందా? అవును. ఆ మరిసెట్టు కింద పెద్ద గుమ్ము తీసినారు. ఆ గుమ్ములో కర్రలన్నీ వేసినారు. నెయ్యి పోతాను లెగిస్తున్నాయి. అలాగే అక్కడే చేస్తాను యజ్ఞాన్ని. అయితే అక్కడికే వెళ్తాను రే. నువ్వు అక్కడికి వెళ్తావా? నేను చెప్పినట్టు చెప్పుకో. నేను చెప్పను. నువ్వు వచ్చినా మాయ అయిపోయినావు. ఎదరగా ఉంటే నీకు మొక్కలు చేసి ఇస్తున్నా. నీ వశం కాదురా. ఆ యజ్ఞం కాడికి వెళ్తావా? ఆ యజ్ఞం కాడికి వెళ్ళి నువ్వేటి పాడు చేసేస్తారో మీరు. పాడు చేస్తావో బాగు చేస్తావో నీకు అనవసరం. నువ్వు వెళ్ళరా. ఏదైనా సరే రాములు వారు ఉన్నారు అన్ని అతను చూసుకుంటాడు. నీ పని అయిపోయిందో, నీ పని అయిపోయిందో. మహాభాగ్యము ఎవరచ్చట ప్రభు. ఆ మహాత్ముని అతిథి పూజ సత్కారములతో తోడ్కొని రండు. చిత్తము. ఈ ఆశ్రమ అధిష్ఠింపుడు భగవదాగమ నమ్మున మా గృహంబు పావనమయ్యే. దయచేసి ఈ విధేయుల వలన ఏమి ఫలితము కోరవచ్చును ఎరింగింప ప్రార్థన. అసంభవమనియా మహనీయ. ఈ దశరథుండు ఏనాడైనా దేవుల వారి ఆజ్ఞ నిరాకరించిన, ఇప్పుడు మాత్రము నిరాకరించున. నేను వాంఛింపలేదు, నీవు నిరాకరింపను లేదు. రాజుల త్యాగ మర్యాదలు ఆపత్కాలమునందు కదా తెలియనది. పోని మున్నెన్నడైనా నీవు వనరించిన సహాయమున్నా ఇదిగో ఇది నేను వనరించి తిని అని నీవు చెప్పుము. నీవు నిరాకరింపలేదని నేను చెప్పేదను. నిరాకరించుటయే ఎంత మాట! పరాగుణైనను నిరాకరింపను. మీరును రఘువంశ సంభవులే కదా. ఈ ప్రభువులు ఎట్టి సత్య సంతోలో మీరు ఎరుగరా? ఎరిగి యుండుయు మరచితర మహాత్మ ఆడి తొలగినటంచో హరిక్షత్రుడాలిని దాగిగా అమ్ముకొని అభయవసంగి వెనుకాడనంతో చిబి తన వేడి కండలు తరిగి ఇచ్చే. అతిథి సత్కారమటల్టు సిరియానుల్లో పవరుని మెరగోషే ఉడువబెట్టే. అలనైతిని గోవునిల బ్రతికింప పొండు తనువు చాలింపబూనే. అట్టి భావన గుణశీల దశ దిశాంతి క్షత్రియుని కదరునంతి క్షత్రియాద్వయమల్ను గణనవందే. దశరథుండాడి తప్పునే తాపకే. రాజచంద్ర, అంతటి సత్య సంతుడవటల్తు పలికితివి నీవుగానా. వాంఛింతు యథార్థమింక నృపశేఖరా. మాట తొలంగబోని భూకాంతుడవైనా నీ కులము గణ్యతగాంచు మదీయ కార్యము అత్యంత శుభంబు కోర్తు. నీ సుతులందరి తోడుత నీకు మేలుగాను.
రాజకుమార, తొల్లి మీ సూర్యవంశ రాజుల కీర్తి ప్రతిష్టలు నిలుపుకొని తలంపున గాని నలుబోలు మునులపై కల భక్తి విశ్వాసాభిమానములతో గాని ధర్మపాలనాసక్తితో గాని ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము నెరవేర్చుట యథార్థమే కదా? ముమ్మాటికి యథార్థమే. అట్లైన కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకొనడు. వెనుకాడవు కదా? ఆత్మ ఆజ్ఞాపించుటకు మీరు వెనుకాడుతున్నారు, ఆచరించుటకు నేను వెనుకాడలేదు. అట్లైన వినుము రాజా, ఈ లోక కళ్యాణార్థమై ప్రస్తుతము నేను ఒక మహాయజ్ఞమును చేయ సంకల్పించదయ్యా. ఎంత కరుణరసాయనము, ఎంతటి హృదయానందము! ఈ యజ్ఞము కొరకు ఏమి కావలయనో కోరుకునుడు. మరు క్షణము దాటక మారు మాటాడక మరి యొక్క లీల కోరగా సమర్పించుటకు సర్వసమర్థుడైన మహాత్మా. ధనమా, ధాన్యమా, వస్తువా, ఘనమా, దాసీజన శ్రేణుల ధరణీ గమ్మి గురథంబుల గజముల కాకున్న అశ్వముల ఫలముల మనుల మాడల మురియాధ ఏమి ఏమి కోరుకొనుమా మోమాడమింకేటికి గురువరేణ్యా. సుగుణపాత్ర, సుమిత్ర, కళత్ర, ఈ క్రతుకార్యం మనకు కావలసినవి సర్వ సంపదలు, మణులు, మాడలు కావయ్యా. మరేమి కావాలి? కేవలం శరీర సహాయం ఉన్న చాలును. అటునైన మంచిదే కదా దేవ. భ్రష్ట దృష్టికి ప్రతి సృష్టి, భ్రష్ట దృష్టికి ప్రతి సృష్టి సరిమినట్టి గాధి పట్టి నన్ని స్వల్ప కార్యమునకు యాచనావృత్తి భూని చేచాజువేల మరలవచ్చునే మరలవచ్చునే జన్మ జన్మల గైనా నేనిదే ధనుర్భానుములు ధరించి మీ వెనుగంట వచ్చేదను. ఇందుమతి నందన, కావలసిన వారు రావలను గాని నీవును నేను పనికిరామయ్యా. మరి ఎవరు కావాలి? అక్కడ చెప్తున్న రాజా, అతి పుణ్యం బగు దివ్య యజ్ఞ ఫలితం వాసించి సద్భక్తి క్రతువారంభము చేయుచు దశరథ గర్వాంధులు ఆ దైత్యులు తజ్మీరల్ భూమిగూడి భంగపరుపగా బూడిరి వారలను హతమార్చంగల. ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము యథార్థమే కదా? మాటికి యథార్థం. కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకోను. అట్లైన వినుము రాజా, అబ్బారలను రామ లక్ష్మణులను అయ్యాగా ఏమి ఈ మహారాజు నన్ను కోరుకోని నిర్బంధించి తీరా రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడే. సరే, ఏమి జరుగునో చూచదను. ఎవరిని వాంఛించిరి, ఏమని వాంఛించిరి? నేనిప్పుడు కలగను చుంటనా లేక మీరు పొరపడుచుంటిరా? నేను వాంఛించినది ఏదియో నీకు వినిపించలేదా? వినిపించను నాకిచ్చుడుకు నీకు వాంఛ నింపలేదా? కుశలాధీశ, ఆ
దుష్ట రాక్షసులను వధించి నా యాగంబును రక్షించుటకై మీ రామలక్ష్మణుడు నా వెంట పంపమంటేనే దానికి అనుమతింపవేని అసత్య మహాపాతకంబు నీ తలపై పడనున్నదని హెచ్చరించితిని. ఇప్పుడు నీవేమంటివయ్యా? నా ముందు వెన్ను విరిచి వేళ్లపై లెక్కించి వివరించి వచించిన నీ పూర్వీకుల కీర్తిగాథలకి తీరని కళంకమని నొక్కి వక్కాణించినది నీవు కాదా? మహాత్మా, మీ ప్రతిఫల అనన్య సామాన్యము, మీ వాక్యములు అమోఘ ఫలదాయకములు, మీ సంకల్పము జగత్ కళ్యాణ కారణభూతము. సంయమేంద్ర, ఇది మీరు బాగుగా గుర్తించి ఏ వచించుంటున్నా లేక మరి ఎవరి పేరు నన్ను చెప్పుడుకు బదులు నా రామచంద్రుని పేరు చెప్పుతురా దేవా? లేదు లేదు, ప్రమాదవశమున మరి ఎవరి పేరునైనా చెప్పేదనని భయమున జాగ్రత్తావస్థుండి నీ రామును కోరుతని. దశరథ, నీవిప్పుడు నీ రామలక్ష్మణుడు నా వెంట పంపకుంటేవేని రాక్షసులు మరణించురన్నమాట కాల. రాక్షసులు జీవించి ఉన్నంత వరకు నా యాగంబు కొనసాగుట సున్నా. ప్రారంభించిన యజ్ఞమును పరిసమాప్తము చేయలేకపోయినప్పుడు నాకు తలవంపులు గావా? ఇక్ష్వాకు వంశంబున నీ ఎట్టి అసత్య ప్రలాపి పుట్టిననున నిత్య సత్యవ్రత దీక్షాలోలురై అనన్య సామాన్య యశో విశాలురై శాశ్వత స్వర్గలోక నివాసులైన నీ పూర్వీకులకు మాత్రము తీరని కళంకము గాదా? అంత ఏలనయ్య ముందొక నాటికేని నీ రామభద్రుండు మా తాత ముత్తాతలు వనరించిన కీర్తినంతయు మా తండ్రి పాడు ఎందరెందరికి తలవంపులుగును, ఎందరెందరు కీర్తి మర్యాదలు కోల్పోవుదురు నీకు తెలియనా? మహాత్మా, తలవంపులు కాదగిన తప్పు నేనేమీ చేయలేదు. మీరు కోరగా నా రామునే కోరిదరని నేను అనుకుంటున్న మహాత్మా. అడిగినది చదవని నేను అనుకుంటుని గాని రాముని సహాయము మాత్రమే ఇవ్వని నేను అనుకుంటున్నా. దశరథ, మాట చెల్లించుకోగల మానధనుడు అనుకుంటున్నయ్యా. ఇంతకు ముందు ఈ అయోధ్యనే లేని రాజులలో నీ వంటి నిజాయితీ లేని వారు పుట్టనే లేదు. కార్యార్థి వచ్చిన నా వంటి మునులు నా వలే నిరాశ పరులై దారి పట్టనూ లేదు. అయినను విశిష్ట తపో నిష్ఠా గరిష్ఠుండైన నాతోడు నానికి పరిహాస ప్రసంగము అను మాత్రంబు భయంబులేక తగు మర్యాద క్రమములు సత్య నిరోధ నిజమౌసు గౌరవములు అన్యాయంబగా హాస్యప్రవచనములు మామగా భీల దీక్షిత నేత్రావలకిగల నిన్ను నన్ను మన్నిప్పుడు రౌరవాది మహానరకములు అనుభవించున్నట్లు నన్ను శాసింపము. భవనీయ శాపానల జ్వాలా పరంపరల నన్ను భూరిగా వింపము. అంతియే కాని నా రాముని మాత్రము కోరకము మహాత్మా. కరుణించి మము బ్రోవుమా దేవా, చరణన్న విడదాలవా. కరుణించి మము బ్రోవుమా దేవా, చరణన్న విడదాలవా. బాలుడేవాడు నా ఎదుట పల్కుటకు భయమందువాడు. ఏ లీల నాదవాని అవలీలగ ఘోర
జగమాత్పాలన నీపువాడు పశివాడు కదా నా రఘురా పశివాడు కదా నా రఘురా కరుణించి మమ బ్రోవా దేవ కరణన్న విడజాలవా కరుణింపుము దేవా కాపాడుము దేవా రక్షింపుము దేవా. మహారాజా ఇంక నీ ఆగడం చలించు. అదిగో అనుకున్నట్లుగా రామలక్ష్మణులు ఇటేమి చేయుచున్నారు. వారిని ఎట్లయినా ఒప్పించి మెప్పించి నప్పించి నా వెంట పంపవలయను. నాయన రామభద్ర, ఈ మహాత్ముడు ఎవరనుకుంటునే నాయన? గాంధీ భూపతి కడుపార కన్న బిడ్డ గాంధీ భూపతి కడుపార కన్న బిడ్డ ధాత్రి నేలి త్యజించిన త్యాగమూర్తి మాడ్యుడితడు విశ్వామిత్రమౌని వీడి మన్ననల నందుడి చిన్న ఆర్యాఖండ పెదమాధుర్య పోలిచిన వసుధాదలము నాడు వటగన్యత బోధీక్ష ముల్లగూడ తల్లడిల్లగో సృష్టించిన తొలగను తన సృష్టి బ్రహ్మ విద్యకు కొత్త పాఠమనగా లోకలోకాలలో సాటియలేని మీ నాటి గంధము ఉత్సవాలించి చూడమి నాటి వరకు నేడు మిమ్ము చూసి మూడు వచ్చే ఉనువరా మమ్ముది వినుకువాడా గాదిరాట్ పుత్ర విశ్వామిత్ర తావకాంచి పాద పద్మంబు సోకి పావనములయ్య మా జన్మలి విధాన దివ్య కరుణతో మమ్మాశీర్వదింపుమయ్యా మహిత కళ్యాణ గుణ సాంద్ర మౌని సమేత సౌభాగ్య సిద్ధిరస్తు. తండ్రి నన్ను గని హస్తముల
నాగనుగ వసంతమామయని కౌగిల చేర్చడు మీరెన్నెడు తండ్రి ధనను విచారమునగలుదాం పునములు దాగినాం పునము వాడగతం వదిలించి పంపుమా శభాష్ శభాష్ రామచంద్ర. నొసట వ్రాత నోట పలికినను సామ్యంబు సార్థకంబగునట్లు నీ వచనంబులు భావికాల సూచకంబులైనవయ్యా. నా యాగంబు పలుమార్లు ధ్వంసమునర్చిన ఆ మారీచ సుబాహులే మీ నాన్నగారి విచారమునకు కారణభూతులు. కాని మిమ్ము నా వెంట పంపుటకు మీ తండ్రి అవశ్యము అంగీకరించరు. ఫలా రామచంద్ర. నాన్నగారు అధ్యజనాదరణము మనకు అనుగ్రహము కాదా? దుష్ట సంహారము క్షత్రియ ధర్మము కాదా? అందును ముఖ్యముగా ఈ విశ్వామిత్ర మహాముని మన ఇంటికి వచ్చి చెయ్యి జాచి నోరి తెరచి అడిగినప్పుడు సందేహమా తండ్రి? రామభద్ర, నాన్నగారు ఇంకను కాదందురా, మీ కుమారులు వీర కుమారులు కాదా? రాకుమారులకు రణమన్న రాచక్రీడ వంటిది కదా. ధనుజ సంహారమనినంత మాత్రమున ధనస్సులను జార విడుచుట ఈ రామలక్ష్మణులు వీరులు కానీ ధీరులు కాదు. ఏమికి పోయి వద్దము ఆశీర్వదం తండ్రి. రామభద్ర, నాకా విషయము తెలియక కాదు నాయన. ప్రాయము నమ్మీరు పసివారలో ప్రాయమున మీరు పసివారలు కాగల సంగరమల్దో దైతులతోడా నేడో నేడో చదుదైక్యను గదా వన భూమికి తండ్రి యాగరక్షణము దీయుత కార్యముగా నిమ్మునే ప్రాయలు పంపగా గర్భాటు జనించే అదేటికో కదా తండ్రి, ఇన్ను మా ప్రతాపమేమున్నది? మా ప్రతాపముతో పని మాత్రమేమున్నది తండ్రి గారు. మాకు ప్రక్షుక్ష భగవదా స్వరూపులైన మీ ఆశీర్వాద ప్రభావమును అసాధారణ విధవాసాలి అయిన ఈ విశ్వామిత్ర మహాముని గురుశిక్షను కొలుగా ఆ మారే స్వభావున్నే కాదు మరి ఎవరినేనియు చెయ్యింపుకుందమా, పూజలాంటి నెరవేర్పుకుందమా తండ్రి? రామభద్ర, వారింపరానిది మీ ప్రయాణము సహింపరానిది. ఇట్టి సమయమందు మిమ్ము నేనేమని దీవింపగలను నాయన? కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట. రామభద్ర, నా కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట. పంచ ప్రాణాలు నీవటంతో 14 సంవత్సరములు జరిగి అరణ్య సీమలకు వెళ్ళునటంతో
వచించి పంపగా దానుదొనయ్యా దానవులు సంగర బందదిరి రాఘవ రాఘవ నా కాలము తీరిన పిదపగలిగిన బిడ్డడవోట. జనక, విశ్వామిత్ర మహామునికి యాగం అవశ్యం, నాన్నగారికి శృణుత వాక్పాలనం అవశ్యం. మరి నేనందున క్రమభక్తి, మునిభక్తి, పితృభక్తితో పాటు భాతృభక్తిని కూడా చూపవలసిన పలువురు బిడ్డల గనిన నాన్నకునై చేదోడు చేయగా కలిగిన కలుగు సౌఖ్యములే సుఖాన ముదంబుగాన భక్తితో నలుగురి వద్ద కుమ్మెలగి 4 పనులు సవరింపనించుట మరి నే ముని వెంట జనంగ చెల్లదే మహారాజా, మాకు చాలా పొద్దుపోవచ్చున్నదయ్యా. నీ కుమారుడు నా వెంట పంపు. మహాత్మా, రామలక్ష్మణులను మీ వెంట పంపుతున్నాడు దేవ. గాది సూతి కరుణమీకు కలుగు కథన గాది సూతి కరుణమీకు కలుగు కథన విజయలక్ష్మి విజయలక్ష్మి సమేతులై వెడలిలో తండ్రి పేరు కాపాడిన తనయునగుచు వేగ శుభవార్త మాకు వినిపింబుమయ్యా. తండ్రి, ఈ విశ్వామిత్ర మహాముని యజ్ఞము పూర్తి చేసుకొని మీ వద్దకు మేము క్షమముగానే వస్తాము తండ్రి. మమ్ము దీవించి పంపివేయము. ఓ మగాత్మం, ఓ మగాత్మం, చింతవలన మీరు తవలదు నన్ను కన్న తండ్రివే. ధీరులు గాని వీరులు గాని మరి ఎవరే ఓరి నిల్వదిల్చి ఏగ సంరక్షణము చేసి విజయ పేరి మ్రోగింతో బతుము ఆశీర్వదింపుడు ఆజ్ఞాపిల్పుడు చిల్తవలదు మగోత్మకూతవలదు.
నమస్కారం మనోవంచ ఫలసిద్ధిరస్తు. అమ్మా జానకి, నాన్నగారు ఒంటరిగా ఉంటివే అమ్మా? ఒంటరిగా ఉంటున్నా అవునమ్మా. లేదే నీ వెంట ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఇంకేమిటమ్మా? నాన్నగారు ఒంటరిగా ఉంటున్నా అవునమ్మా. ప్రకృతి